హలో అండి, నమస్తే అందరికీ. నేను లక్ష్మి. వెల్కమ్ బ్యాక్ టు ముంబైలో ఆంధ్ర కిచెన్ అండ్ బ్లాగ్స్. ఈరోజు రెసిపీ వచ్చి స్పైసీ మటన్ కుర్మా అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. దానికోసం ముందుగా 500 గ్రాములు మటన్ తీసుకోవాలి. శుభ్రంగా కడిగేసుకొని దాంట్లోని 3 స్పూన్లు మిర్చి పౌడర్ వేసుకోవాలండి. ఇది నాది హోమ్ మేడ్. అలాగే 2 స్పూన్లు సాల్ట్ వేసుకోవాలి. మీరు కనుక అయితే 2 స్పూన్లు మిర్చి పౌడరు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 స్పూన్లు ధనియా పౌడరు, 1 స్పూను జీరా పౌడరు వేసుకోవాలండి. తర్వాత దీన్ని బాగా కలిపేసుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా 3 ఉల్లిపాయలు, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కొత్తిమీర, 1 వెల్లుల్లిపాయ మొత్తం, అలాగే 1 టమాటీ, 2 ఇంచుల అల్లం, కొద్దిగా కొబ్బరికాయ వీటి అన్నిటినీ కలిపి పేస్ట్ చేసేసుకొని తీసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని కొద్దిగా డీప్ ఫ్రైకి ఆయిల్ వేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై చేయడానికని 2 ఉల్లిపాయలని ఇలా మధ్యకి కట్ చేసుకొని వాటిని ఆయిల్లో వేసుకొని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలండి. మనం అయితే ఇక్కడ నాకైతే ఫ్రై అయిపోయాయి. వాటి అన్నిటినీ తీసేసుకున్నాము. ప్లేట్లోకి తీసేసుకున్న తర్వాత కొద్దిగా ఆయిల్ కావాలి, ఎందుకంటే డీప్ ఫ్రై కోసమని కొంచెం ఎక్కువ ఆయిల్ వేసాం కదా. తీసేసుకొని 2-3 స్పూన్లు ఉండేలా చూసుకోవాలి. తర్వాత హోల్ గరం మసాలా వేసుకోవాలి. వాటిని కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలి. ఇవి ఫ్రై అయిన తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసేసుకోవాలి. పేస్ట్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. నూనె మీదకి తేలేంత వరకు ఫ్రై చేసుకుంటే చాలు. ఈ మటన్ కుర్మా చాలా బాగుంటుందండి. ఒకసారి ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారనమాట. పిల్లలైనా సరే పెద్దవాళ్ళైనా సరే, ఇష్టం లేని వాళ్ళు కూడా ఒక్క ముద్ద కూడా వదలకుండా తింటారు. తర్వాత మటన్ కూడా వేసేసి మటన్ కూడా ఒక 3 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఈలోపు అది వేగేలోపు ఇక్కడ మనం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో ఫ్రై ఆనియన్స్, 3 స్పూన్లు పెరుగు వేసుకోవాలి, 1 స్పూన్ మిర్చి పౌడరు. ఇక్కడ నేను సుహానా మిర్చి పౌడర్ది వాడుతున్నాను. అలాగే 1 స్పూను ధనియాల పౌడరు, 1 స్పూను సోప్ జీరా, అలాగే 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. కొద్దిగా వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టేసుకొని పేస్ట్లా చేసేసుకోవాలి. ఇక్కడ మటన్ చూడండి ఫ్రై అయిపోయింది. లైట్గా నూనె కూడా మీదకి తేలింది కదండి. ఇంక ఇక్కడ మటన్ 3 మినిట్స్ ఫ్రై అయిపోయింది. తర్వాత మనం తయారు చేసుకున్న పేస్ట్ని కూడా వేసేసుకొని ఒక 2 నిమిషాల పాటు కావాలి. ఇది కూడా ఫ్రై అయిపోయిందండి. మంటను మాత్రం హై ఫ్లేమ్లో పెట్టకండి, మాడిపోద్ది. తర్వాత 2.5 గ్లాసులు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకొని మొత్తం ఒకసారి మళ్ళీ కలిపేసుకోవాలి. మొత్తం కలుపుకున్న తర్వాత కొద్దిసేపు హై ఫ్లేమ్ పెట్టుకొని బాగా ఇక్కడ మరగనివ్వాలండి ఎసరు మొత్తం. తర్వాత మూత పెట్టుకొని 5-6 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. మటన్ బేగా ఉడకదు కదండి, అందుకని 5-6 విజిల్స్ అయిపోయిన తర్వాత చల్లారిన తర్వాత మూత తీసేసుకోవాలి. మళ్ళీ స్టవ్ ఆన్ చేసుకొని ఒకసారి గరిటెతోటి ఇలాగ కలిపేసుకోవాలండి. నేను ఇక్కడ కొంచెం గ్రేవీ ఎక్కువగా ఉంచుకున్నానండి. మీకు తక్కువ కావాలనుకుంటే ఇంకొద్దిసేపు ఇంక పెట్టుకోవచ్చు. తర్వాత ఇందులో 1 స్పూను గరం మసాలా వేసుకోవాలి. కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలి. నాకు ఇక్కడ సాల్ట్ సరిపోలేదండి, అందుకనేసి నేను 1 స్పూను సాల్ట్ కూడా వేసుకున్నాను. మళ్ళీ ఒకసారి కలిపేసుకోవాలి. అంతేనండి, రెడీ అయిపోయింది స్పైసీ మటన్ కుర్మా. చాలా బాగుందండి. చాలా కారంగా, కొంచెం స్పైసీగా, టేస్టీగా కూడా ఉంది. ఈ కర్రీని మనం రైస్లో కానీ చపాతీలో కానీ దేంట్లోకైనా తీసుకోవచ్చు. చాలా బాగుంటుంది. చూడండి ఎంత మెత్తగా బాగా ఉడికిపోయిందో. టేస్ట్ అయితే ఇంకా బాగుందండి. మీకు కనుక నచ్చితే తప్పకుండా నాకు లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆల్ అని పెట్టుకోండి. నేను పెట్టే ఏ వీడియోస్ అయినా ఫస్ట్ మీకే నోటిఫికేషన్ వస్తుంది. ప్లీజ్ రిక్వెస్ట్ అండి, తప్పకుండా లైక్ చేయడం మర్చిపోకండి. తప్పకుండా లైక్ చేయండి. అలాగే మరొక రెసిపీ తోటి వస్తానండి. మరి బాయ్ అండి. థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్.